తాగునీటి కోసం చేపట్టిన ప్రాజెక్టుల్లోనూ కొందరు నేతలు చేతివాటం చూపి నిర్వీర్యం చేశారు. ఆ పనులను పావుగా వాడుకుని ప్రజాధనాన్ని వృధా చేశారు. నేతలు చేసిన పనికి అక్కడి ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. ఎక్కడా కష్టాలు, ఎవరా నేత? పుంగనూరు ప్రజలకు మంచినీటిని అందించేందుకు ఏర్పాటైన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు గత పాలకుల స్వార్థంతో నిరుపయోగంగా మారింది. అక్కడ ఖర్చు చేసిన కోట్లాది రూపాయలు బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ప్రాజెక్టును పావుగా వాడుకున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు చేపట్టాలనే డిమాండ్ ప్రజల నుంచి వస్తోంది. పుంగనూరు పట్టణానికి మంచినీటిని అందించేందుకు ఉద్దేశించి ఏర్పాటైనటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పరిస్థితి ఏమిటి, మరి ఆ ట్యాంకు వల్ల ఇప్పటికీ పుంగనూరు పట్టణానికి నీరు ఏమైనా అందుతుందా, అందలేదా, దీనిపైన దాదాపు కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఖర్చు పెట్టి ట్యాంకు నిర్మాణం చేపడితే దాని పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇక్కడ ప్రజలు దాని గురించి ఏమనుకుంటున్నారనే విషయాలు కూడా ఇవాళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రౌండ్ రిపోర్ట్లు అందిస్తుంది. తెలుసుకుందాం రండి. చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజం పడింది. సుమారు 80,000కు పైగా జనాభా ఉన్న పుంగనూరులోని ప్రతి ఇంటికి ఆర్ఓ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసిన మంచినీటిని అందించే లక్ష్యంతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుంగనూరులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి 33.33 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులతో స్థానిక పుంగమ్మ చెరువులో 3,000 మీటర్ల విస్తీర్ణంలో ఒక 1850 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో ఎస్ఎస్ ట్యాంక్ నిర్మించారు. నీటి సరఫరాకు అవసరమైన పైప్ లైన్ల ట్యాంకులు నిర్మించారు. పుంగనూరు సమ్మర్ స్టోరేజ్ కి హంద్రీనివాస్ సుజల స్రవంతి కాలువ నుంచి నీటిని తీసుకురావాలని తొలుత భావించారు. కానీ హంద్రీనివా పనులు పూర్తి కావడానికి సుదీర్ఘ కాలం పడుతుందని భావించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సదుం మండలం సమీపంలోని గార్గే నది నుంచి 40 కిలోమీటర్లు పైప్ లైన్ ద్వారా నీటిని తీసుకొచ్చేలా 35 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు అప్పట్లోనే పంపారు. ధరల పెరుగుదలతో ఈ అంచనా 87 కోట్లకు చేరింది. గార్గే నది నుంచి పైప్ లైన్ల ద్వారా నీటిని తీసుకొచ్చే పనులకు అప్పటి సీఎం రోసయ్య శంకుస్థాపన చేశారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాక ఇది అటకెక్కింది. ఇందుకు కారణాలు లేకపోలేదు. రాజకీయంగా బద్ధ శత్రువులైన పెద్దిరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబాల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాల కారణంగానే ముఖ్యమంత్రి హోదాలో కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో ఆ ప్రాజెక్ట్ నిర్మాణం పనులకు సహకరించలేదు అన్నది జగమెరిగిన సత్యమే. దీనిపై 2011లో గార్గే నది జలాలను పుంగనూరుకు రాకుండా కిరణ్ సొంత నియోజకవర్గమైన పీలేరుకు తరలించడానికి కుట్ర చేస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. అప్పట్లోనే పెద్దిరెడ్డి పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేశారు. అయితే చిత్తూరు జిల్లాకు నెల్లూరు జిల్లా కండలేరు నుంచి నీటిని తీసుకొస్తామని, అందులో పుంగనూరు కూడా వాటా ఉంటుందని అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అప్పుడు శాంక్షన్ చేశారు. ఆ తర్వాత రోసయ్య గారి ప్రభుత్వం వచ్చింది. అప్పుడు కూడా దీని మీద దృష్టి పెట్టి దీన్ని డెవలప్ చేయాలని చెప్పే ఉద్దేశంతో చేశారు. కానీ ఇది రాజకీయ చాతుర్యంతో, రాజకీయంగా బలపడాలనే ఉద్దేశంతో కాంట్రాక్టర్ని వాళ్ళని బాగుపరిచే ఉద్దేశంతోనే ఈ యొక్క సమ్మర్ స్టోరేజ్ చేశారు. కానీ పుంగనూరులో ఒక్క చుక్క నీరు కూడా రాలేకపోయింది. కాలువలు తవ్వినారు, ఇది వేసారు, పైప్ లైన్ వేశారు, అవన్నీ చేశారు, కానీ వృధా అయింది. ఇంతవరకు ఒక చుక్క నీరు ప్రజలు తాగలేదండి. తర్వాత రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఆ పనులు అటకెక్కాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ ప్రాజెక్ట్ నిర్మాణం గురించి పట్టించుకోలేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ వేగం పుంజుకుని నిర్మాణాలు 90% పూర్తయ్యాయి.
అయితే ముందు అనుకున్న దాని ప్రకారం గార్గే నది నుంచి పైప్ లైన్ ద్వారా నీరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లోకి చేరలేదు. సమ్మర్ స్టోరేజీ కింద భాగంలో హంద్రీనీవా కాలువ వెళ్తున్న కారణంగా ఆ కాలువ నుంచి నీటిని ట్యాంక్ లోకి మళ్లించేందుకు పెద్దిరెడ్డి ప్రయత్నాలు చేపట్టారు. దీంతో గార్గే నది నుంచి పైప్ లైన్ ఏర్పాటుకు ఖర్చు పెట్టిన నిధులు పూర్తిగా దుర్వినియోగమయ్యాయి. ఇక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి పట్టణంలోకి నీళ్లు వెళ్లేందుకు పైప్ లైన్, స్టోరేజ్ ఫిల్టర్ ట్యాంకులు ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా నిరుపయోగంగా మారాయి. ఇన్నేళ్లలో ఇప్పటి వరకు ఒక్క చుక్క మంచినీరు కూడా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి ప్రజలకు చేరలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై పెట్టిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరైంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినిస్టర్ అయినా కానీ ఇక్కడ ఇచ్చింది ఏమీ లేదు. ఒక సుక్క ఒక డ్రాప్ కూడా నీళ్ళు వచ్చింది ఏం లేదు సార్. వాళ్ళ కుటుంబము వాళ్ళ మేలు కోసం మాత్రమే చేసుకున్నారే గానీ ప్రజల కోసం చేసింది ఏమీ లేదు. ఇంటింటికి కుళాయి వేస్తానని ఆయన హామీ ఇచ్చినారు సార్. అప్పుడు హామీ ఇచ్చి కూడా ఆయన ఏం చేసింది ఏం లేదు. సమ్మర్ స్టోర్ లో ఈడ ఫిల్టర్ అయింది లేదు, ఒక సుక్క ఒక డ్రాప్ నీళ్లు ఇచ్చింది లేదు సార్ ఇంతవరకు. ఆయన చెరువులో చెరువు కట్టేసి చిన్న చెరువు చేసేసి జనాలకు నీళ్లు లేకుండా పోయినాయి. పొంగమ్మ చెరువు అనేది చాలా చిన్నదైపోయింది. పట్టణానికి నీళ్లు లేదు, పల్లెలకు భూములకు నీళ్లు లేదు. ఆయన ఉదిరిచింది ఏం లేదు ఈ పక్క. కానీ చాలా నష్టపోయినారు ప్రజలు మాత్రము. ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఎన్ని కోట్ల నిధులు మంజూరైంది, ఎంత ఖర్చు పెట్టారు అన్న లెక్కలు కూడా తేలలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల స్టంట్ లో భాగంగానే ప్రతి ఎన్నికల సందర్భంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను పావుగా వాడుకుని ప్రజల నుంచి ఓట్లు దండుకున్నారని, ఆయన స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ ప్రాజెక్ట్ ను తన సొంత కంపెనీ ద్వారా నిర్మించి కోట్లాది రూపాయలు గడించారని జనం ఆరోపిస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అదే విధంగా కిరణ్ కుమార్ రెడ్డికి కొన్ని రాజకీయ విభేదాల వల్ల అది అలాగే ఉండిపోయింది. 70-80 కోట్లు ఖర్చు పెట్టారు. అంతా కూడా వాళ్ళ యొక్క స్వార్థం కోసము అనవసరమైనటువంటి పైపు లైన్లు, అదేవిధంగా ఏదేదో కార్యక్రమాలు ఖర్చు పెట్టారు. కానీ ఇంతవరకు ఆ యొక్క సమ్మర్ స్టోరేజీ పని దాదాపుగా అట్లే ఉండిపోయింది. కాబట్టి ప్రజల తరపున మేము కూడా అడుగుతా ఉన్నాం, ఇప్పటికైనా ప్రభుత్వాలు న్యాయం చేయాలి. పుంగనూరు ప్రజలకు ఉద్దేశించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణంలో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిజానిజాలను బయట పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒకప్పుడు పుంగమ్మ చెరువు వ్యవసాయానికి, పుంగనూరు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని, ఇప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణంతో నిరుపయోగంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది పరిస్థితి. పుంగనూరు పట్టణానికి మంచినీటిని ఉద్దేశించి ఏర్పాటైనటువంటి ఏదైతే ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉందో దాదాపు 15 సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ పనులు అనేది కొనసాగుతుంది. అప్పటి నుంచి కూడా దీన్ని ఎన్నికల స్టంట్ గానే దీన్ని వాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పటి నుండి అప్పటి రాజశేఖర రెడ్డి హయాంలో దీనికి శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత రోసయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయంగా ఇద్దరికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డికి పడినటువంటి పరిస్థితుల్లో ఆయన ఆ కార్యక్రమాన్ని ఆపేసిన తర్వాత దాని తర్వాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని పట్టించుకోలేదు. దాని తర్వాత ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్ర మంత్రిగా ఉన్న సందర్భాన్ని ఉపయోగించుకొని దీనికి దాదాపు కోట్లాది రూపాయల నిధులను తీసుకువచ్చి ఈ చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు ఖర్చు పెట్టేప్పటికీ కూడా ఇక్కడి నుంచి కనీసం ఒక డ్రాపు నీరు కూడా పుంగనూరు పట్టణానికి చేరుకోలేదు. ప్రజలకు ఒక్క తాగునీటి చుక్క కూడా చేరలేదు. ఇలాంటి పరిస్థితులు ఇదంతా కూడా పూర్తిగా నిరుపయోగంగా దుర్వినియోగమైనటువంటి నిధులపైన ఇప్పటికైనా ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వము విచారణ చేపట్టి ఇందులో ఎక్కడ లోపాలున్నాయి, దీన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటి ఒక ప్రధానమైన డిమాండ్ కూడా ఈవేళ ఇక్కడ పుంగనూరు పట్టణ ప్రజల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే మనము చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, పుంగనూరు నుంచి.